ఈ వీడియో స్పెసిఫిక్‌గా ఆర్ స్పెషల్‌గా స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళ కోసం, లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేద్దాం అనుకున్న వాళ్ళ కోసం అండి. ఎందుకు స్పెసిఫిక్‌గా ఆ మాట మెన్షన్ చేశాను అంటే, రీసెంట్‌గా నేను ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ అనే న్యూస్ పేపర్ రిఫర్ చేసేటప్పుడు ఒక హెడ్‌లైన్ నా అటెన్షన్‌ని గ్రాబ్ చేసిందనమాట. అదేంటి అంటే, ఒక పర్టిక్యులర్ డేలో డబ్బా ట్రేడింగ్‌లో 100,00,000 క్రోర్స్ వర్త్ ట్రాన్సాక్షన్ జరిగింది అని. సో, అప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే, స్టాక్ మార్కెట్‌కి ప్యారలల్‌గా ఈ డబ్బా ట్రేడింగ్ అని ఒకటి జరుగుతా ఉంటదని, దీంట్లో కూడా ఎక్కువ శాతం మంది డబ్బులు ట్రేడ్ చేస్తున్నారన్న సంగతి నాకు అర్థమైంది. సో, ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ఎన్ అవేర్‌నెస్ యూజింగ్ దిస్ వీడియో అండి. సో, ఇదొక అవేర్‌నెస్ వీడియో అనమాట. సో, ఎవరికైతే డబ్బా ట్రేడింగ్ అనేది ఫస్ట్ టైం వింటున్నారో, అసలు ఈ డబ్బా ట్రేడింగ్ ఏం జరుగుతుందో, డబ్బా ట్రేడింగ్‌లో పార్టిసిపేట్ చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. సో, ఈ డబ్బా ట్రేడింగ్ అనేది ఏంటి అంటే, మనకి స్టాక్ మార్కెట్లో ఎలా అయితే ఒక కంపెనీని ట్రేడ్ చేయాలనుకుంటే డీమ్యాట్ అకౌంట్ కంపల్సరీయో, అలాగే ఈ డబ్బా ట్రేడింగ్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఒక డీమ్యాట్ అకౌంట్ ఉంటుందండి. బట్ ఇది అన్అఫీషియల్ అనమాట. ఎందుకంటే ఈ డబ్బా ట్రేడింగ్ అనేది ఇండియాలో ఇల్లీగల్ అండ్ ఇట్ ఈస్ అన్ అన్రెగ్యులేటెడ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో, దీంట్లో మీరు స్టాక్ మార్కెట్లో ఎలా అయితే ఒక ప్రైస్ని కోట్ చేసి, ఆ ప్రైస్ మీరు అనుకున్న ప్రైస్ కనుక రీచ్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుందో ట్రేడ్, ఇక్కడ కూడా అలాగనే మీ డబ్బా ట్రేడింగ్లో ఒక స్టాక్ ప్రైస్ మీరు కోట్ చేసినప్పుడు ఆ ప్రైస్ కనుక మీట్ అయితే మీకు ప్రాఫిట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే లాస్ అవుతుంది అనమాట. సో, ఇది ఎందుకు ఇల్లీగల్ అనేది అంటే, ఇది క్యాష్ మార్కెట్లో జరుగుతుందండి ఈ ట్రాన్సాక్షన్ అంతా. అంటే క్యాష్ రూపంలోనే జరుగుతుంది అనమాట. సో, ఎందుకు చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రీసెంట్గా అంటే, దీంట్లో మీరు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ కానీ కమోడిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ లాంటివి ఏమి ఉండవు. సో, దానివల్ల ఇక్కడ మీకు క్విక్ ప్రాఫిట్స్ రావడం వస్తుందన్న ఉద్దేశంతో చాలామంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. బట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, ఇది ఇల్లీగల్ అవడం వల్ల దీంట్లో పార్టిసిపేట్ చేస్తే మీకు ఎటువంటి రెగ్యులేటర్ యొక్క అడ్వాంటేజ్ ఉండదన్నమాట. అంటే మీరు ఎవరి ద్వారా అయితే ఈ డబ్బా ట్రేడింగ్లో డిమాట్ ఓపెన్ చేసి మీరు ట్రేడ్ చేస్తూ ఉంటారో, అక్కడ ఏమైనా మీ ఫండ్స్ మిస్యూజ్ అయినా, లేకపోతే మీకు ఫాల్స్ ప్రామిసెస్ చేసినా, మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేయడానికి, మీ మనీని సేఫ్ గార్డ్ చేయడానికి ఎవరు ఉండరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు కనుక సెబీ లాంటి రెగ్యులేటర్ దృష్టికి వస్తే, సో ఆల్మోస్ట్ 10 years ఇంప్రిజన్మెంట్ అండ్ 25 crores పెనాల్టీ మీ మీద వేయడం జరుగుతుందండి. లేకపోతే 2 కూడా వేసే సందర్భాలు ఉన్నాయి కూడా. సో, కాబట్టి దయచేసి ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. క్విక్ ప్రాఫిట్స్ రావడం అంటే చాలా రిస్క్తో కూడిన వ్యవహారం అనేది మర్చిపోకండి. అండ్ మీరు డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి ట్రేడ్ చేద్దాం అనుకుంటే కనుక దయచేసి సెబీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి, ఆ పర్టికులర్ డిపాజిటరీ పార్టిసిపెంట్ కానీ డీమ్యాట్ సర్వీస్ ప్రొవైడర్ కానీ అఫీషియల్గా సెబీ రికార్డ్స్లో ఉన్నారా లేదో మాత్రం ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. సో, క్విక్ ప్రాఫిట్స్కి, క్విక్ మనీ ట్రాప్లో దయచేసి పడకండి. సో, ఈ వీడియోలో షేర్ చేసిన కంటెంట్ కనుక మీకు ఉపయోగపడినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కీప్ వాచింగ్ మనవి వెల్త్. థ్యాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.